భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 7/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష పంచమి మంగళవారం. పంచమి ఈరోజు మధ్యాహ్నం 2:04 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 3:35 వరకు పూర్తిగా ఉంది. వర్జం ఈరోజు ఉదయం 7:10 నుండి 8:57 వరకు. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 8:21 నుండి 9:10 వరకు. మళ్ళీ రాత్రి దుర్ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాత్రి 10:51 నుండి 11:38 వరకు. సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:10. అమృత గడియలు సాయంత్రం 5:49 నుండి 7:35 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కావడం వల్ల ఈరోజు శుభ సమయం లేదు. వ్యతిపాత్ర యోగం మధ్యాహ్నం 2:27, తైతుల కరణం మధ్యాహ్నం 2:04, గరంజీ తెల్లవారుజామున 3:06. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి, అన్ని వర్గాల వారికి, ఉద్యోగంలో కానీ వ్యాపారం చేసే వ్యవసాయదారులు అందరికీ కూడా ఈరోజు కొంచెం ఇబ్బందికరమైన రోజుగా చెప్పొచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ధనం కొంచెం రొటేషన్ కాక ఈరోజు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి చేయి వృత్తి వ్యాపారాల కష్ట నష్టాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య భంగం కూడా ఉండే అవకాశం ఈరోజు ఉంది. మిథున రాశి వారికి స్వల్ప ప్రయాణం చేసే అవకాశాలు, సంఘంలో గౌరవం ఉంటుంది. శత్రువుల వల్ల కొంచెం ఇబ్బంది, ధనం కూడా ఏదో రకంగా చేతికిందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బంది. ఈరోజు పనులు కొంచెం వాయిదా పడే అవకాశం, ఆర్థిక లావాదేవీలు అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఆదాయమునకు మించిన ఖర్చులు, రుణములో చేయవలసి రావలసి వచ్చుట, అనారోగ్య సమస్యలు. కన్యారాశి వారి ప్రతి చిన్న విషయంలోనూ కలతలు, బంధుమిత్రులతో విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. తులారాశి వారి కొన్ని బాధల నుండి, ఇబ్బందుల నుండి కూడా తొలగిపోయే అవకాశాలు, విముక్తి కలుగుతుంది. ఆరోగ్య లాభం, ఆనందం, బంధువుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారి కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా చాలా బాగుండే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి సంతానం వల్ల లాభం, వాహన సౌఖ్యం, ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారి బంధుమిత్రుల సహకారం, శత్రువు మూలకంగా ఆనందం ఉండే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి శుభవార్తా శ్రవణము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, దానివల్ల ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది. కార్యలాభాలు ఉన్నాయి. మీనరాశి వారి నూతన పరిచయాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, అధిక ఖర్చులు కూడా ఉండే అవకాశం. ఈరోజు పంచమి మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమ దర్శనము చేయడం వల్ల మంగళవారం నియమాలు పాటించడానికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలం.